అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేషన్‌లో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే కొత్త మేయర్ వస్తారని ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో కొంత ఒంగోలు నగర పరిధిలో కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. అయితే ఇప్పుడున్న మేయర్‌కు అవిశ్వాసం పెట్టేందుకు కూడా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఎందుకంటే మన కార్పొరేషన్ బైలాలోనే 91(a) ఇది వచ్చేసి మనం 4 సంవత్సరాలు తర్వాత కూడా నగరపాలక సంస్థ పరిధిలో మేయర్‌గా పనిచేసినటువంటి మేయర్ మీద ఆఫ్టర్ 4 ఇయర్స్ మనం అవిశ్వాస తీర్మానం పెట్టుకోవటానికి బైలాలో ఇది కార్పొరేషన్ బైలాలో కల్పించినటువంటి అధికారం. సో ఈ అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒంగోలుకు కొత్త మేయర్ను తీసుకురావటానికి రాజకీయ పక్షాలకు అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో దాదాపుగా మొన్న ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో 20 మంది కార్పొరేటర్లు మూకుమ్మడిగా చేరటం జరిగింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన బలం 21 అయింది. అదేవిధంగా తెలుగుదేశం బలం వచ్చేసి 19 మంది కార్పొరేటర్లు గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఆల్రెడీ వారికి 6 కార్పొరేటర్లు ఉన్నారు. సో తెలుగుదేశం బలం 25గా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీలో ఉన్నారు. అంటే మేబీ 4 వైసీపీలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు కానీ జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు అందరూ కూడా గతంలో వైసీపీ తరఫున గెలిచిన వారే. గతంలో వైసీపీ తెలుగుదేశం బలబలాలు కనుక చూస్తే 6 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో గెలిచింది. మిగతావన్నీ కూడా వైసీపీ గెలుపొందడం జరిగింది. ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్గా కూడా గెలిచినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని కూడా కొంత టాక్ అయితే నడుస్తూ ఉంది. ఒంగోలు మేయర్ను మార్చేందుకు కూడా ఆయన చకచక చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే జనసేన బలం దాదాపుగా 21 వరకు ఉంది కాబట్టి గతంలో వైసీపీలో అతను ఉన్నప్పుడు గెలిచినటువంటి కొంతమంది కార్పొరేటర్లు అది తెలుగుదేశం కానీ ఇప్పుడున్న వైసీపీలో కానీ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా కొంతమంది బాలినేని టచ్లో కూడా వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వారందరినీ తీసుకొచ్చి కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ను మారుస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇదే మేయర్ను కొనసాగించే ఉద్దేశం ఉందా అనేది కూడా తెర వెనక రాజకీయాలు అయితే ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో జోరుగా జరుగుతున్నాయని కూడా మనకు తెలియజేసుకోవచ్చు. అయితే కార్పొరేషన్లో గనక మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా దానికి నిర్ణీత ఫార్మేట్లో గనక వారు గనక సంతకాలు చేసి కలెక్టర్ గనక పంపిస్తే దాని మీద కూడా వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటాయా జనసేన, లేకపోతే ఇదే మేయర్ను కొనసాగిస్తారా అనేది కూడా మరికొన్ని రోజుల్లో సస్పెన్స్ గానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.